జై భవానీ జై భవానీ జై భవానీ. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకట ఊటుకూరి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కృత్రివేణి మండలం లక్ష్మీపురం గ్రామం పల్లిపాలెం పంచాయతీలో ఉన్నటువంటి ఈ శ్రీ కనకదుర్గమ్మ తల్లి గ్రామదేవత దేవాలయం దగ్గర ఉన్నాము. సో ఇది గ్రామస్తులను అడిగి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం విశేషాలు, ఎప్పుడు కట్టుకున్నారు, ఈ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. ఈ గ్రామ దేవత గురించి అంతమందిలో ఎప్పుడుంది ఈ గ్రామ దేవత అమ్మవారు ఎప్పుడున్నారు? సో కొంచెం ఆ వివరాలు చెప్తారా? 35 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాల నుంచి ఉంది అమ్మవారు. 35 సంవత్సరాల నుంచి మహావైభవంగా జరిగిందండి. ఇక రాను ఊరికి ఒక్కో దేవస్థానం అవటం వల్ల మన ఆదాయం తగ్గి కొద్దిగా చేయడానికి పరిస్థితి కొద్దిగా బాగోలేదండి. ఈ చెరువులో దొరికింది అప్పుడు అమ్మవారు? దొరకడం కాదండి, మేము ప్రత్యేకంగా కావాలని పెట్టి చేసామండి. అమ్మవారిని విగ్రహం పెట్టిండి చేసామండి. దసరా ఉత్సవాలు చేసేవాళ్ళం మొదట. ఆ దసరా ఉత్సవాలు చేసుకుంటా అలాగే పోషించుకుంటా వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఈ దేవస్థానాన్ని తీసేశారండి. తీసినప్పుడు మాకు ఒక 6 లక్షలు గవర్నమెంట్తో మాకు ఇచ్చారు, చేశారు. అప్పుడు ఏం చేసామంటే మరి గుడిని తీసేస్తామన్నారు వాళ్ళు. తీసేస్తామంటే అప్పుడు ఆయన సిద్ధాంత్ గారిని తీసుకొచ్చి దానికి యజ్ఞవేది చేయించి తీయించేసామండి. తీసి మళ్ళీ వేరే చోటను పెట్టాం. పెట్టిన తర్వాత అదేమైందంటే డౌన్ అయిపోయి లాగేయడం మొదలెడితే మళ్ళీ అక్కడ వేసామండి. అక్కడ నుండి అలాగే జరుగుతూ ఉందండి. ఈ లోపల మాకు ఈ చెరువులోకి కట్టాలనే ఉద్దేశం కలిగిందండి. ఈ రోడ్డు మీద కట్టడానికి లేదు కదా. అప్పుడు మా ప్రెసిడెంట్ గారిని అడిగితే ఈ ఊళ్ళో గ్రామస్తులు వాళ్ళు రకరకాలుగా మాట్లాడటం జరిగిందండి. 3 సంవత్సరాలు కొద్ది వ్యవధి పట్టిందండి మాకు. ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారు మరి ఏంటండి ఇది మేము గుడి కట్టాలనే ఆలోచనలో ఉన్నాం, మరి మా పరిస్థితి ఏంటి అని అంటే ముందు కట్టుకోండి అన్నాడు. తర్వాత గ్రామస్తులను అడగాలన్నాడు. అప్పుడు గ్రామస్తులను అందరిని అడిగి కూర్చోబెట్టి మాట్లాడించారు. ఎంతమంది ఉంటారు? ఎన్ని గడపలు ఉంటాయి ఇక్కడ? ఇక చాలా ఉంటాయండి. ఒక 2,000 ఉంటుందండి. ఇక్కడ 2,000 2,500 దాకా ఉంది వాటర్స్. 200 గడప 300 ఉంటుందండి. అయ్యా ఇదండి పరిస్థితి. అప్పుడు ప్రెసిడెంట్ గారు కట్టుకోమని చెప్పారంటే అప్పుడు దీనికి ఏది ఇంకా ఊరి మీద సందాలు అడిగండి, ఎంతవరకు చేయగలిగాం. చందాలతోనే కట్టుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కులస్తులు ఎవరు? మత్స్యకారులు అండి. అందరూ మత్స్యకారులు. మేము రజకులు అండి. రజకులు. ఓకే. బీసీ మీరు. మేము మొట్టమొదటి నుంచి ఈ దేవుని నమ్ముకుని ఈ గ్రామంలో ఈ దసరా ఉత్సవాలు చేయడం జరుగుతుందండి. అదే కనకదుర్గమ్మ వారిని. మత్స్యకార గ్రామాల్లో ఎక్కువగా దేవత అమ్మవారు కనకదుర్గ అమ్మవారు పూజలు చేస్తాం ఎక్కువ. ఇప్పుడు మొట్టమొదట బంటుమిల్లి తర్వాత ఇక్కడే గుడి కట్టామండి మేము. బంటుమిల్లి ఇది ఒకేసారి వచ్చినాయండి దేవతలు. వాళ్ళకి పాలరాయండి, మాదేమో సిమెంట్ విగ్రహం. అదేలేండి. సో ఇప్పుడు మనకి దానధర్మ ట్రస్ట్ తరపున దాతల సహాయ సహకారాలతో విగ్రహం వచ్చిందండి. ఓకే. సో మరి దీనికి సుమారుగా ఇప్పుడు దేవాలయం చాలా చక్కగా నిర్మించుకున్నారు, మార్బుల్స్ వేసుకున్నారు, ఇదంతా చాలా బాగుంది. ఇది సుమారు ఎంత ఖర్చు అవుతుంది దీనికి? 18 లక్షలు సుమారు అయింది. 18 లక్షలు. వాళ్ళకి 7 లక్షలు ఇచ్చారు, మిగతా అంతా మీరు చందాలు వేసుకున్నారు. చాలా సంతోషం. చాలా సంతోషం. సో దీనికి చిన్న విషయం కాదు. అమ్మవారి దయ ఉండాలి, మనం చేసే ఓపికను శ్రద్ధ ఉండాలి. అది అమ్మవారి దయ ఉందండి మాకు. అంతే, ఆవిడ దయ వల్ల ఇంతవరకు తీసుకురాగలిగామండి. అది చాలా సంతోషం. ప్రతిష్ట వచ్చే నెల శ్రావణ మాసంలో మీకు ప్రతిష్ట సిద్ధంగా ఉన్నాం. ఓకే. సో అమ్మవారు ఇక్కడ ధాన్యవాసం ధాన్యంతో కప్పెట్టాము, ధాన్యవాసం చేస్తున్నారు. సో ఇదండి. ఒక్కసారి సూర్య అక్కడ విగ్రహాలు దాతలకి మరొకసారి, విగ్రహదాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇది రీసెంట్గా జూన్లోనే మనం అంతా పూజ చేసి విగ్రహదాతల దగ్గర నుంచి తీసుకొని అతి త్వరగా ఇది విగ్రహాన్ని తీసుకొచ్చాం. మీరు చెప్పిన ఎన్ని వారాలకు వచ్చింది విగ్రహం మీ దగ్గరికి?
మాకు చాలా టైం పట్టిందండి రావడానికి. 2-3 నెలలు పట్టిందా? 2 నెలలు పట్టింది. కానీ పర్లేదులేండి అది. సో ఏప్రిల్లో చేయాలండి మేము వాస్తవంగాను. ఈ గంగాధర్ గారిని అడుగుతూనే ఉన్నాం కానీ మాకు మొత్తం కుదరలా. రేపు అనగా వచ్చిందండి. మేము 15వ తారీఖునని ఒక నిర్ణయం తీసుకున్నాం ఏప్రిల్లో. ఇది 14వ తారీఖు వచ్చిందండి విగ్రహం. దానివల్ల మనం చేయలేకపోయాం. సరే, శ్రావణ మాసం అన్నిటికంటే చాలా మంచి మాసం. సో చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటే, సో ఇలాగే హిందూ బంధువులందరికీ దాన ధర్మ ట్రస్ట్ నుంచి విగ్రహదాతలకి మరొకసారి ధన్యవాదాలు. గ్రామాన ఇలాంటి గ్రామ దేవతల దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. గ్రామస్తులందరూ కలిసికట్టుగా చేసుకొని ఇట్లాంటి చిన్న దేవాలయాల్ని వారు కట్టుకుంటున్నారు. మనం చేయవలసిందల్లా ఇలాంటి దేవాలయాలకి విగ్రహాలు లేకపోతే వస్తు రూపేణో వారికి సహాయం చేసి తోడ్పడినట్లయితే కనుక మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతామని మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి గ్రామ దేవతల దేవాలయాలని మేము పరీక్షిస్తున్న వాటికి మరికొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తారని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్, జై భవానీ.